అసలు సినిమాని ఎందుకు మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు? దానివల్ల ఉపయోగం ఏంటి జనాలకి? అసలు ఎందుకు రిలీజ్ అంటే అంత పండగలాగా జనాలు వెళ్ళి చూస్తున్నారు? యూట్యూబ్లో ఉన్నాయి కదా సినిమాలన్నీ, రిలీజ్ చేసే సినిమాలన్నీ మళ్ళీ ఎందుకు చూస్తున్నారు? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు నాగార్జున, మీరు చూస్తున్నారు నాకన్నా ఫ్రెండ్స్. టాపిక్లోకి వెళ్ళిపోతాం. రిలీజ్ సినిమాలు మనందరం ఎగబడి చూస్తున్నాం. అది ఎంతలా అంటే మల్టీప్లెక్స్లో 300-400 టికెట్ పెట్టినా చూస్తున్నాం. రీసెంట్గా ఓయ్ సినిమాలో ఒక అమ్మాయి డ్యాన్స్ చేసింది. ఆ అమ్మాయి అద్భుతంగా చేసింది. సో ఖచ్చితంగా ఆ వీడియో మీరు చూడాలి. చూడండి ఎంత చూడముచ్చటగా చేసిందో. సో ఇలాంటి అనుభవాలు చాలామందికి కావాలి. ఎన్ని ఓటీటీలు వచ్చినా కానీ చూడండి, యూట్యూబ్లో సినిమా ఉన్నా కానీ ఓయ్ సినిమాని మళ్ళీ థియేటర్లో చూడటానికి వెళ్ళారు. రీసెంట్గా నేను అనుభవించిన బెస్ట్ ఓటీటీ రిలీజ్ సినిమా ఏదంటే ఖుషి సినిమా అండి. ఎందుకంటే నేను ఖుషి సినిమాని మోసపేట లక్ష్మీకళ సినీ ప్రైడ్లో చూసినప్పుడు ప్రతి ఒక్క డైలాగు, ప్రతి ఒక్క సాంగ్, లిరిక్స్ వాళ్ళు జనాలు పాడుతున్నారు. ఈవెన్ స్క్రీన్ మీద వచ్చేదానికన్నా, స్పీకర్లోంచి వచ్చేదానికన్నా నా పక్కన కూర్చొని పాడేవాళ్ళు ఎక్కువైపోయారు. సినిమానే చూడండి ఇలా, కానీ ఆ క్రౌడ్ అంతా ఒకే పదాన్ని మాట్లాడుతున్నప్పుడు నా మైండ్ ఎలా ఉందంటే సినిమాని 100 సార్లు చూసినా మళ్ళీ చూడబుద్దైంది. ఖుషి సినిమా లాంటి సినిమా మళ్ళీ రిలీజ్ సినిమా చేస్తే మళ్ళీ ఇలానే చూస్తారేమో నాకు తెలియదు, కానీ ఆ రోజు నేను ఎక్స్పీరియన్స్ అయింది మాత్రం చాలా అంటే చాలా అద్భుతం. అంతేకాదు చాలా సినిమా రిలీజ్ చేస్తున్నారు. బేసిక్గా ఇప్పటి సినిమాల్లో మనం మ్యూజిక్ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ మీకు అనిపిస్తున్నారు అనుకుంటాం. కానీ మీకు మణిశర్మ గారి ఇంద్ర సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే అదే అండి. ఎలా ఉంటుందో అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంద్ర సినిమాలో. ముక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అన్నప్పుడు వెనకాల వచ్చే బ్యాక్గ్రౌండ్ సౌండ్ వినండి ఒకసారి. వీరశంకర్ రెడ్డి ఒకే కదా అని పీకేస్తే పీక కోస్తా. అసలు ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తర్వాత తమన్ మ్యూజిక్ కానీ, అనిరుద్ధ్ మ్యూజిక్ కానీ ఏమైనా సరిపోద్ది అంటారా? సో నేనైతే పోలికలు చెప్పట్లేదు, బట్ పాత సినిమాలే. ఎంత స్పష్టంగా మాట వినబడుతుంది అంటే ఆ సినిమాలో అంత స్పష్టంగా మాట వినబడుతుంది. మ్యూజిక్ వినబడుతుంది, పాట వినబడుతుంది. కానీ ఇప్పుడు వచ్చే సినిమాలో మ్యూజిక్ ఎక్కువ ఉంటుంది అండ్ లిరిక్స్ తక్కువగా వినబడతా ఉంటాయి మనకి. సో అలాంటిది కొంచెం సరి చేసుకుంటే మ్యూజిక్ డైరెక్టర్ చాలా అద్భుతంగా ఉంటుంది. రీసెంట్గా సినిమాలు రిలీజ్ చేసిన సినిమాల్లో అన్ని మ్యూజికల్ హిట్స్ అండి. లైక్ సూర్య సన్ ఆఫ్ కృష్ణ కానీ, ఓయ్ సినిమా కానీ, ఖుషి సినిమా కానీ, ఈవెన్ నువ్వు నేను సినిమా కానీ, వెంకటేష్ గారి సినిమా కానీ. సో చాలా సినిమాలు, అన్ని రిలీజ్ అయిన సినిమాలు అన్ని మ్యూజికల్ బ్లాక్ బస్టర్లే అండి. అంటే మ్యూజిక్ని మనం ఎంతలాగా ఇష్టపడుతున్నామో ఒకసారి ఆలోచించండి. ఎంత ఓటీటీలు వచ్చినా థియేటర్ని చెదరించలేం. ఎందుకంటే కొత్త సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతుంది, కానీ పాత సినిమా థియేటర్లు వేసుకొని మళ్ళీ చూసుకుంటాం అనే తట్టు రిలీజ్ సినిమాలని ఎంకరేజ్ చేస్తున్నారు. వీళ్ళందరూ ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారంటే 90s కిడ్స్. నేను ఎందుకు ఎక్స్పెషల్గా 90s కిడ్స్ అంటానంటే ఇప్పుడు రిలీజ్ చేస్తున్న సినిమాలు కూడా 90s కిడ్సే ఎక్కువ చూస్తున్నారు. ఎందుకు 90s కిడ్స్ ఎక్కువ చూస్తున్నారంటే ఇప్పుడు బ్లాక్ బాస్టర్ అయిన ఈ ఖుషి సినిమాలు కానీ, నువ్వు నేను సినిమా కానీ, ఈ సినిమాలన్నీ థియేటర్కి వెళ్ళాలంటే ఇంట్లో తిడతారేమో, ఆ టైంలో మనకి చాలా చిన్న ఏజ్, సినిమాలు పిచ్చి అంటారు అని చెప్పేసి సినిమా కోరికలను చంపుకొని టీవీలో వచ్చిన దాకా ఆగి చూసారు వాళ్ళు 90s కిడ్స్. సో అందుకని చెప్పేసి 90s కిడ్స్ ఇప్పుడు అలాంటి మంచి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ సినిమాలు మళ్ళీ థియేటర్లో వేస్తుంటే వెళ్ళి చూడాలనిపిదా చెప్పండి? ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాలు మళ్ళీ ఒకసారి థియేటర్లో వేయండి, ఎవరు పెద్దగా చూడరు. అప్పుడు ఎవరైతే థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయలేదో మ్యూజికల్ బ్లాక్ బస్టర్ సినిమాలని, ఇప్పుడు ఆ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ సినిమాని రిలీజ్ అని చెప్పుకొని థియేటర్లో తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. 4K ప్రింట్తో, డాల్బీ అట్మాస్ సౌండ్తో. అప్పుడు కూడా చాలా బెటర్గా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు తెలిసి రాబోయే కాలంలో అన్ని ఓల్డ్ సినిమాలన్నీ రిలీజ్ చేస్తారు అనిపిస్తుంది. సో ఇలాంటి సినిమా రిలీజ్ చేస్తే మాలాంటి వాళ్ళకి, ఎందుకంటే మేము అప్పుడు చాలా చిన్నపిల్లలు ఉన్నప్పుడు, అంటే సినిమాకి వెళ్ళే అంత రేంజ్ కాదు ఆ టైంలో, 90s కిడ్స్ కాబట్టి మనం. సో ఇప్పుడు మనం ఆ సినిమాలు హాల్లోకి వెళ్ళి చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే కామెడీ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడంతా ఒకరిని కొడితే కామెడీ, ఒకరిని కించబడితే కామెడీగా ఉండేది, బట్ అప్పుడు సినిమాల్లో వాళ్ళ కామెడీ కూడా చాలా బాగుంటుంది. జంజాల్ గారి కామెడీ అసలు చెప్పలేము, అసలు వాళ్ళని వివరించలేము ఆ సినిమాలన్నీ. సో 90s కిడ్స్కి అమృతం అనే సీరియల్ ఎంత ఇష్టమో 90s కిడ్స్కి కూడా మ్యూజికల్ బ్లాక్ బస్టర్ సినిమాలు అంటే చాలా ఇష్టం. బేసిక్గా మ్యూజిక్ ఉంటే చాలు, ప్రాణం ఇస్తారు 90s కిడ్స్. సో ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దిస్ నాగార్జున దేవరశెట్టి ఫ్రమ్ నాగన్న ఫ్యాట్స్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.